హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. అయితే మన టైలరింగ్ ఛానల్ నుండి మనమైతే ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ నేర్పించడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఇక్కడ ఇచ్చే ఫోన్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. టోటల్ టైలరింగ్ కోర్స్ కూడా ఉంటుంది. లేదు అంటే ఓన్లీ బ్లౌజెస్, డ్రెస్సెస్, లేదంటే ఓన్లీ బ్లౌజెస్, లేదంటే ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్, అలా మనం ఎంతైతే నేర్చుకుంటామో దాన్ని బట్టి అయితే కాస్ట్ అయితే ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండు విధాలుగా అయితే నేర్పిస్తున్నాము. ఆఫ్లైన్ అనేసరికి హాస్టల్లో ఉండైతే నేర్చుకుంటున్నారు ఇంటి దగ్గరకు వచ్చి. ఆన్లైన్లో అనేసరికి నార్మల్గా మొబైల్లో వీడియోస్ అయితే మనం పెట్టడం అయితే జరుగుతుంది. అలా నేర్చుకుంటున్నారనమాట. అయితే ఇంతకు ముందు అయితే గద్వాల నుండి అయితే ఒక సిస్టర్ వచ్చారు, నేర్చుకున్నారు. ఒక 1 month 10 days అయితే నేర్చుకున్నారు. తనైతే కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోయారు. తన దగ్గర కూడా కొన్ని నేను పిక్స్ ఇలా వీడియో తీసాను, పిక్స్ కూడా తీసాము, రివ్యూ కూడా తను ఇచ్చింది. కానీ ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోయింది కాబట్టి ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోవడం అయితే జరిగిపోయింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తను కూడా కస్టమర్ బ్లౌజులు కుట్టడం, బిజీగా ఉండడం, మళ్ళీ వీడియో చేసి పెట్టమని చెప్పినా తను అయితే పెట్టలేదు. కొద్దిగా నేను బిజీగా ఉన్నాక అని చెప్పేసింది. ఈ అమ్మాయి వచ్చేసి అన్నవరం నుండి అయితే వచ్చింది. అన్నవరం నుండి వచ్చేసి లేడీస్ హాస్టల్లో ఉండి అయితే తనైతే నేర్చుకుంటుంది. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ వచ్చిన ప్రతిరోజు అంటే మన దగ్గరికి టైలరింగ్కి వచ్చేటప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం నేర్చుకుంటున్నారు, ఏ మోడల్స్లో కుడుతున్నారు, ఎంత టైము ఏంటి, దీని గురించి పూర్తి క్లారిటీ అయితే నేను ఇక్కడ వీడియోలో అయితే ఇస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఒకసారి అయితే చూడండి. ఈ బ్లౌజ్ అనేది బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్లో అయితే ఫస్ట్ అయితే కుట్టిస్తామన్నమాట. ఎందుకంటే బ్లౌజ్ మీద ఒక అవగాహన రావాలి. ఫస్ట్ ఎట్ ఏ టైం మన బ్లౌజుతో ఏ విధంగా మనం కొలతలు తీసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలని. ఈ బ్లౌజ్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే పొడవులో కానీ, అలానే ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్లో కానీ, రౌండ్స్లో కానీ అబ్జర్వ్ అయితే చేయండి, సరేనా. ఫస్ట్ వచ్చిన రోజు అయితే పేపర్ కటింగ్ అనేది ఫుల్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. తర్వాత సెకండ్ డే వచ్చేసి బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్లో అయితే ఒక బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. వచ్చే మూడో రోజు వచ్చేసి ఇది మనకి బాడీ మెజర్మెంట్స్ అనమాట. ఈ బ్లౌజుకి చూడండి, బాడీ మెజర్మెంట్స్తో క్రాస్ కట్ బ్లౌజు, అది బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్ అనేది క్రాస్ కట్ బ్లౌజ్. ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి మీరైతే వేరియేషన్ చూసారా. ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో ఇదైతే అస్సలు గ్యాప్ ఉండదు, అది కొంచెమైనా గ్యాప్ ఉంటుంది, కొద్దిగా ఎక్కువైనా ఉంటుంది. తర్వాత వచ్చేసి రౌండ్ షేప్ చూడండి, కప్పు షేప్ చూడండి, అలానే బ్లౌజ్ హైట్ చూడండి. ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా మన బాడీ మెజర్మెంట్స్లో అనేది చాలా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. తను సెకండ్ డేకే ఆ బ్లౌజ్ అయితే కుట్టేశారు కదా, థర్డ్ డే వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే కుట్టేశారు కదా. అలానే 10 daysలో 10 మోడల్స్ బ్లౌజులు అనేవి తనైతే కుట్టేశారు. ఓన్లీ బ్లౌజులు అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఏ మోడల్ బ్లౌజులు ఏంటి అనేది. తర్వాత నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్లు, డ్రెస్సెస్ అవన్నీ అయితే చూపిస్తాను, ఓకేనా. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడు బోట్ నెక్, అలానే మనకి ఓపెన్, బ్యాక్ సైడ్ ఓపెన్ కూడా వస్తుందన్నమాట. ఇది నెక్స్ వచ్చేసి ఇన్విజిబుల్గా, అలానే ప్రిన్సెస్ కట్ అయితే ఉంటుంది. కాబట్టి తను బోట్ అనేది నేను మరీ పైకి వేసుకోను, నాకు అలవాట్లేదు. కొంచెం అంతా కొద్దిగా డీపే దించుకుంటానంటే కొద్దిగా రౌండ్స్ అనేవి కొద్దిగా లోతు అయితే తీసుకున్నాము. కప్పు షేప్ అనేది చూసారా, కిందకి మనకు ఒక బెల్ట్లా స్ట్రెచ్చర్లా పట్టేసి పైన కప్పు షేప్ అనే దగ్గర ముడతలు అయితే వస్తుంది చూడండి. ఆ లూజ్ అనేది అంత లూజ్ మనకైతే ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు వేసుకునే బ్లౌజులకి కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకు అంటే చూడండి, ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్, బ్యాక్ సైడ్ చిన్న డ్రాప్ స్టైల్ అయితే వచ్చిందనమాట, బోట్ నెక్ వచ్చింది. అయితే కప్పు షేపు ఇంపార్టెంట్ ఎందుకు అన్నాను అంటే ఈ రోజుల్లో నార్మల్గా ఎవరు వేసుకోవట్లేదు. లోపల వచ్చేసి ప్యాడెడ్ బ్రాస్ అలాంటివి యూజ్ చేస్తున్నారు. కొందరు అయితే చాలా థిక్గా ఉండేవి, డబల్ లేయరు, సింగిల్ లేయరు ప్యాడెడ్ బ్రాస్ అలాంటివి వేసుకుంటారు. కాబట్టి మీరు లోపల ఎలాంటిది వేసుకున్నా సరే బయట బ్లౌజులో మనం కప్పు షేప్ కరెక్ట్గా ఇవ్వకపోతే లోపల వేసుకునేది వ్యర్థమైపోతుంది. అంటే గట్టిగా పట్టేసినట్టు, టైట్గా మనకి ఏమి చెస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి లోపల మనం ఏది యూజ్ చేసినా సరే బయట కప్పు షేప్ కరెక్ట్గా ఇస్తేనే మనకి డిస్ప్లేలో అవుట్ఫిట్ అనేది కరెక్ట్గా బాగుంటుంది, ఓకేనా. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది.
అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి, ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఈ బ్లౌజ్ అనేది కటోరీ కటింగ్ అనమాట. రెడ్ బ్లౌజ్ అనేది కటోరీ కటింగ్లో తను కుట్టేసింది. ఈ బ్లౌజ్ అనేది కాలర్ నెక్ అనమాట. ఈ ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా తను ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 10 గంటలకు అలా రావడం, 10 గంటలకు అలా వచ్చాక తర్వాత ఫస్ట్ పేపర్ కటింగ్ ప్రాక్టీస్ చేయడం, తర్వాత క్లాత్ కటింగ్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం. తను హాస్టల్కి వెళ్ళేటప్పుడు బ్లౌజ్ తీసుకెళ్ళి హెమ్మింగ్ చేసి రేపు మార్నింగ్ వచ్చేసి మన ఇంట్లో ఫస్ట్ బ్లౌజ్ వేసుకున్నాక చూసాక నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ 10 బ్లౌజులు కుట్టేసరికి తను చాలా చాలా పర్ఫెక్ట్ అయిపోవాలి. ఎందుకంటే షోల్డర్ జారడానికి కారణం ఏంటి, లేదంటే ముడతలు రావడానికి కారణం ఏంటి, అవుట్ఫిట్ కరెక్ట్గా రావడానికి కారణాలు ఏంటి, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా టిప్స్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. ఓకే కదా. ఇది వచ్చేసి మనకి హై నెక్, ఇది ఆల్టర్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇది క్లాత్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటే హ్యాండ్స్ అనేది వేరే కలర్ అయితే వేశారు. చూడండి, ఇది వచ్చేసి క్రాస్ కట్ అయితే వచ్చింది. ఈ క్రాస్ కట్ బ్లౌజ్ కప్పు షేప్ అనేది చూసారా, ముడతలు ముడతలుగా మనకి అక్కడ కప్పు షేప్లో ఉంది అంటే మనకి ఫిట్టింగ్ అనేది సూపర్గా అయితే ఉందన్నమాట. సరేనా. తను ఇంకా బాగా ఐరన్ చేయలేదు. తర్వాత నేను లోపల కప్స్ ఏమి పెట్టకుండానే న్యాచురల్గా మీకైతే చూపిస్తున్నాను. నేను పెద్ద ఆడంబరం చేయకుండా చాలా న్యాచురల్గా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి హైనెక్ బ్లౌజ్ అనమాట. ఈ హైనెక్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా అయితే కుదిరింది. ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా తను వేసి చూపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన దగ్గర నేర్చుకొని వెళ్ళాక వాళ్ళకి ఏ డౌట్స్ ఉండకూడదు అనమాట. డౌట్స్ అనేది ఫుల్ క్లారిటీ ఉండాలి. తను కూడా ఒక 1 మంత్ 10 డేస్ కూడా కాదు, ఒక 1 మంత్కి పైగా అయితే తను నేర్చుకుందనమాట. నేర్చుకునేటప్పుడు పైపింగ్లో మోడల్స్ ఉంటాయి, అలానే మోడల్ బ్లౌజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ డిజైన్. అయితే ఈ కట్ వర్క్ డిజైన్ చూసారా, కట్ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి సర్వీస్ ఉండే వాళ్ళు కుడితే ఎలా కుడతారో అలా కుట్టింది చూడండి. న్యూ స్టూడెంట్ ఈ బ్లౌజ్ కుట్టారంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్. తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా. అయితే నేను ఏం చేస్తానంటే నార్మల్గా అది కరెక్ట్గా రావాలి మనకి కట్ వర్క్ అంటే నార్మల్గా పేపర్ క్యాన్వాస్ వేస్తే మనకి రాదు. మనం పేపర్ క్యాన్వాస్లో మనం క్వాలిటీ అనేది మార్చాలి, మారిస్తే బాగా వస్తుంది అనమాట. సరేనా. ఈ విధంగా మనం హ్యాండ్స్కి నెక్కి అయితే కట్ వర్క్ అనేది పెట్టాము. చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ అయితే పెట్టాము. ఇది అవుట్లుక్ అనేది చాలా చూడడానికి కూడా చక్కగా ఉందన్నమాట మనకి. అయితే ఈ మోడల్ బ్లౌజెసే కాదు, చాలా మోడల్ బ్లౌజెస్ కూడా తను ప్యాచ్ వర్క్ బ్లౌజు, అలానే పోట్లీ బటన్స్ బ్లౌజు, అలానే ఇన్విజిబుల్ పైపింగు, ఇవి కొన్ని అయితే నేను కుట్టించాను. మన కస్టమర్స్ కూడా ఇప్పుడు సంక్రాంతి టైం అదంతా ఫెస్టివల్ టైం అయితే అయిపోయింది కదా, అప్పుడైతే ఫెస్టివల్ టైంలో చాలామంది బ్లౌజెస్ అయితే మన కస్టమర్స్ ఇచ్చారు. ఆ బ్లౌజెస్ కూడా ఆ మోడల్స్ కూడా కుట్టేసి అయితే తన చేత అయితే కుట్టించాను. కాబట్టి ఆ మోడల్స్ కుట్టాను కాబట్టి నేను ఇంకా మళ్ళీ బ్లౌజులు అయితే కుట్టాను, క్లాతులు వేస్ట్ కదా అని చెప్పేసి తనైతే అన్నారు. కాబట్టి ఇక్కడ ఈ మోడల్స్ అనేవి తన చేత అయితే తన వరకు అయితే కుట్టుకోనరు. వేరే మోడల్స్ అనేవి మన కస్టమర్స్ నుండి ఏవైనా మోడల్స్ వస్తే అవి కూడా తను కుట్టారనమాట. అయితే వీళ్ళకి వచ్చేసి మామూలుగా బయట వాళ్ళకైతే ఇక్కడ దగ్గరగా ఎవరైనా మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయితే ఉంటుంది. కానీ వీళ్ళు బయట నుండి వచ్చి హాస్టల్లో ఫీజు అయితే కడుతున్నారు కాబట్టి హాస్టల్ ఫీజు కూడా మనకి 6000 అలా అయితే ఉంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువ టైం, లాంగ్ టైం అనేది తీసుకుంటాం. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అలా అయితే తీసుకుంటాం. కాబట్టి ఈజీగా అవలీలగా ఒక బ్లౌజ్ అనేది పేపర్ కటింగ్ ప్రాక్టీస్ చేస్తూ, కటింగ్ చేస్తూ, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఒక్కొక్క రోజు అయితే 2 బ్లౌజులు కూడా కుట్టేస్తారనమాట. అంత ఈజీగా అయితే అయిపోతున్నాయి బ్లౌజులు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్లు, డ్రెస్సులు అనేవి షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.